కాంగ్రెస్లో అసంతృప్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మొన్న విజయశాంతి ట్వీట్ ద్వారా అటు ఒకవైపు తెలంగాణ ప్రజలకు గాని, విద్యార్థులకు హామీ ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్‌మెంట్స్ ఏవైతుందో ఆ బకాయిలు విడుదల చేయాలంటూ సోషల్ మీడియా వేదిక కూడా ఒకవైపు డిమాండ్ చేసినటువంటి విషయాన్ని మరవక ముందే మరొక్కసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ పైన, సొంత ప్రభుత్వం పైన కూడా బాంబు పేల్చారు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల పట్ల అధికారంలో ఉన్నటువంటి అటు ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన కూడా అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారం సరిగా లేదు అంటూ కూడా పెద్ద కామెంటే చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఒక్కసారిగా కాంగ్రెస్లో పెద్ద ఎత్తున కూడా ఇవి ప్రకంపనలు సృష్టించాయని చెప్పాలి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి చూస్తుంటాం ఎప్పటికప్పుడు ఇతర పార్టీ నేతలైనా, సొంత పార్టీ నేతలనైనా కూడా తను విమర్శించినప్పుడు కానీ రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా సెన్సేషనల్ అవుతుంది, సంచలనం అవుతూ ఉంటుంది. కానీ సొంత పార్టీ మీద అంటే పక్క పార్టీ మీద చేసినప్పుడు అటువంటి వ్యాఖ్యలకు కొంత ప్రాధాన్యత ఉండి పక్క పార్టీ మీద తన బాణం వెళ్ళినప్పుడు ఏం కాదు. కానీ సొంత పార్టీ మీద తను ఎక్కుపెట్టి మాట్లాడినప్పుడు మాత్రం డెఫినెట్గా అది పార్టీకి కానివ్వండి, పార్టీ ప్రతిష్టకు కానివ్వండి, పార్టీని నడిపిస్తున్నటువంటి నాయకుడిని కానివ్వండి, ప్రభుత్వ అధినేతకు కానివ్వండి చాలా ఇబ్బందులు కానివ్వండి, పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కానివ్వండి పార్టీ ప్రతిష్ట దిగజారుతుంది. ఇవన్నీ ఏవి కూడా లెక్క చేయకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో గాంధీ భవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తాయి. ఒకవైపు తను మంత్రి పదవి ఆశిస్తున్నాడని అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, అటు హైకమాండ్కి కానివ్వండి తెలిసిన విషయం. కానీ ఇటువంటి ఈ తరుణంలో యాదాద్రి బోర్డుకు సంబంధించి, యాదాద్రి పాలక మండలికి సంబంధించినటువంటి అంశంలో అక్కడే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, యాదగిరికి అది యాదాద్రికి సంబంధించి కూడా కూతవేటు దూరంలో ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యేగా కూడా రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అటువంటి ఎమ్మెల్యేకు కూడా ఒకవైపు కూడా తెలియకుండా యాదాద్రి బోర్డు పాలక మండలి 18 మందితో కూడా ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్ర అసంతృప్తికి రాజగోపాల్ రెడ్డిని గురి చేయడమే కాకుండా ఎందుకు మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేను కూడా సంప్రదించలేదు అంటూ రాజగోపాల్ ప్రశ్నించినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో మరికొంతమందికి ఇది ఆసరగా అయిందని చెప్పొచ్చు. కేవలం ఇది రాజగోపాల్ రెడ్డి ఒక్కడి ప్రశ్నే కాదు, మిగతా నల్గొండ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఆ ఎమ్మెల్యేలు సైతం కూడా ఇదే విషయాన్ని ఒకవైపు అటు ఆఫ్ ది రికార్డు ప్రస్తావిస్తున్నప్పటికీ రాజగోపాల్ మాత్రం అటు బయటపడి మీడియా ముఖంగా కూడా బాంబు పేల్చారని చెప్పొచ్చు. కేవలం ఇది యాదాద్రి బోర్డుకు సంబంధించిన విషయం కాదు, రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రి పదవి అష్యూరెన్స్కి సంబంధించినటువంటి అంశం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు, గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా 2 పోర్టుపోలియోలు ఖాళీగా ఉన్నాయి. అందులో రాజగోపాల్ రెడ్డికి ఎంపీగా అటు భువనగిరికి సంబంధించిన ఎంపీగా గెలిపిస్తే మాత్రం ముఖ్యమంత్రి నేరుగా ఇంటికి వెళ్ళి మంత్రి పదవి ఇస్తానని చెప్పాడు. అయినప్పటికీ కూడా అటు మంత్రి పదవి ఇవ్వకపోను ఒకవైపు, మరొక వైపు దాన్ని తాత్సార్యం చేయడం, ఇంకోవైపు సామాజిక కోణంలో సైతం కూడా రాజగోపాల్ రెడ్డికి రాదని చెప్పడం, మరొక వైపు అటు సొంత నియోజకవర్గానికి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయలేకపోతున్నానని రాజగోపాల్ రెడ్డి గతంలో అసంతృప్తి చేయడం కూడా ఇవన్నీ ఏవైతే ఉన్నా ఈ పరిణామాలు అన్నిటి చూసి కూడా రాజగోపాల్ రెడ్డికి కోపం వచ్చిందని చెప్పి కూడా అటు గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకో పక్క సొంత అన్న క్యాబినెట్లో ఉన్నప్పటికీ కూడా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఫ్యామిలీలో ఒకరికే ఇవ్వాలన్న అంశం కూడా రాజగోపాల్ రెడ్డిని చిరాకు తెప్పించింది. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య పార్టీ చిచ్చు పెట్టేలా కూడా వ్యవహరిస్తుందన్న విషయాన్ని కూడా ఒక పక్క అటు ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా కొంత రాజగోపాల్ రెడ్డికి అసంతృప్తి కారణమై ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి తీరు వ్యవహారం ఏదైతే ఉందో తను అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరాక ఒక్కలాగా ముఖ్యమంత్రి మాట్లాడంటూ రాజగోపాల్ రెడ్డి కూడా ప్రస్తుతానికి కూడా ఆగ్రహానికి గురి. కేవలం ఇది రాజగోపాల్ రెడ్డి ఒక్కడే చూసాం, గతంలో చూసాం విజయశాంతికి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ నుంచి ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి అటు రాజగోపాల్ రెడ్డి పార్టీలో అటు కమలం పార్టీ వదిలి అటు అస్తం పార్టీ కండువ కప్పుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇద్దరు అటు విజయశాంతి ఒకవైపు, మరొకవైపు రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా అటు ఉద్యమకారులుగా పేరుంది. ఈ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా గతంలో విజయశాంతి ప్రస్తావించింది. మొన్న ఫీజు రియంబర్స్మెంట్ కోసం అనేక మంది విద్యార్థులు కూడా పోరాడుతున్నారు. మరొకవైపు బీజేపీ దీని మీద ఉద్యమం చేసేందుకు రెడీ అయింది. కాబట్టి ఇటువంటి ఈ తరుణంలో విజయశాంతి ట్వీట్ సైతం కూడా కాంగ్రెస్లో కొంత కల్లోలం సృష్టించిందని చెప్పాలి. కేవలం రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే కాదు ఎప్పటికప్పుడు కూడా అసెంబ్లీ వేదికగా సైతం కూడా సొంత పార్టీని కూడా ఎక్కుపెట్టినటువంటి సందర్భాలనే విజయశాంతి సైతం కూడా మండలిలో సొంత పార్టీ నేతల తీరుపైన అటు ఉద్యమకారులకు సరైనటువంటి న్యాయం చేయట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వ్యాఖ్యలు చూస్తే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోతున్న కొద్ది రోజులు, ఆ ప్రభుత్వానికి సంబంధించి రోజులు దగ్గర పడుతున్న కొద్ది, అంటే 2.5 ఏళ్ళు అయింది, ఇంకో 2.5 ఏళ్ళు ఉంది. కాబట్టి వీరిద్దరు మంత్రి పదవిలో ఉన్నారు. ఇద్దరు నేతలు సైతం కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయి ప్రభుత్వం పైన ఉన్నటువంటి అసంతృప్తిని వల్ల ఉన్నటువంటి ఆగ్రహాన్ని బయటికి వెళ్ళగలుగుతున్నాయని చెప్పాలి. కేవలం ఇది కాంగ్రెస్ నేతలు ఇక్కడితో అయితే సరిపోతుండే, కానీ అదే విషయం మీద పీసీసీ కూడా రియాక్ట్ అవ్వడం ఏదైతే ఉందో
అది మరింత కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కూడా ఆజ్యం పోసిందని చెప్పాలి. పిసిసి సైతం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సైతం తన దృష్టిలోకి వచ్చాయి. దీని మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చూస్తే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో కూడా విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు పిసిసికి సైతం కూడా కొంత విభేదాలు ఉన్నాయని గతంలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో పార్టీకి ఏదైనా నష్టం చేకూరితే మాత్రం డెఫినెట్గా పిసిసి దానికి సంబంధించినటువంటి అంశంలో పిసిసి ఈ విషయానికి సంబంధించి బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి సొంత పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలే కాదు, అక్కడ ఉన్నటువంటి నల్గొండ నేతలు ఎవరైతే ఉన్నారో నల్గొండ నేతలందరూ కూడా వైటీడీఏ బోర్డు యాదాద్రికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో అది పాలక మండలి యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి బోర్డు నిర్ణయం పట్ల కూడా కొంత పిసిసికి సైతం కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినట్టు కూడా క్లియర్ కట్గా అర్థమవుతుందని చెప్పొచ్చు. కేవలం ఇది అటు వైటీడీఏ అటు యాదాద్రి బోర్డుకు సంబంధించిన అంశం కాదు, రాజకీయంగా కూడా మంత్రి పదవి ఇస్తాం, ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, ఇదిగో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అదిగో వస్తుందో అన్న విషయాన్ని కూడా కొంత రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడు, తన అసహనంతో ఉన్నాడని క్లియర్ కట్గా అర్థమవుతుంది. మొన్న కొద్ది రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు. అటు ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని సైతం కూడా అటు రాజగోపాల్ రెడ్డి కలిసి వచ్చినటువంటి సందర్భాలను వెంటనే మంత్రి పదవి వస్తానని ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు. ఎవరు ప్రశ్నించినా కూడా ఎవరు మాట్లాడిచ్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరితో మాట్లాడలేదు. అయినా తను పూర్తి స్థాయిలో వెయిట్ చేసి కూడా ఇంతకాలం వెయిట్ చేసినప్పటికి ఇంకా రాకపోవడంతో కూడా కొంత అసంతృప్తి. రాజగోపాల్ రెడ్డి సైతం కూడా ఈరోజు మాట్లాడితే కేవలం అటు వేసినటువంటి యాదగిరిగుట్టకు సంబంధించిన పాలక మండలి బోర్డు విషయమే కాదు, అసలు పార్టీలో ఏ విషయాన్ని అడగట్లేదు. అందుకే అసంతృప్తితోనే మొన్న ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం అటు నల్గొండలో పర్యటించారు. నల్గొండకు సంబంధించి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు సైతం కూడా అక్కడ దానికి సంబంధించి కూడా ఓపెన్ అటు కొన్ని ప్రారంభోత్సవ శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఆ మీటింగ్కు సైతం కూడా ఆయన వెళ్ళలేదు. అక్కడే కాకుండా అదే జిల్లాకు సంబంధించిన నాయకులు సీనియర్ నాయకులు ఉన్నటువంటి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం ప్రోటోకాల్ వివాదం రేగింది. అదే జిల్లాకు సంబంధించిన మరొక ఎమ్మెల్యే జానారెడ్డి కుమారుడు సైతం కూడా అటు కేవలం అభివృద్ధి అంటే ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలోనే జరుగుతుంది. కేవలం మంత్రులున్న 2 నియోజకవర్గాలే డబ్బులు వెళ్తున్నాయి, ఆ నియోజకవర్గాలే అభివృద్ధి చెందుతున్నాయి, తమకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు డబ్బులు రావట్లేదన్న విషయం ఏదైతే ఉందో నల్గొండకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం మాత్రం డెఫినెట్గా రోజుకు నేతల మధ్య అసంతృప్తి పెరుగుతుంది. కేవలం ఈ నల్గొండలోనే 3-4 నేతలు ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి వెడమ సైతం కూడా ఇదే విషయమైనటువంటి వ్యవహారం వెడమ బొజ్జ విషయం అనేది కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. బీజేపీ ఎమ్మెల్యేలకు ఉన్నంత ఇంపార్టెన్స్ తమకు ఇస్తలేదు, నిధులు రావట్లేదని ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వీటన్నిటిని కలిపి చూస్తే మాత్రం అటు కాంగ్రెస్లో మాత్రం పెద్ద కలవరమే జరుగుతుంది, కల్లోలం కూడా జరుగుతుంది. అటు పిసిసి సైతం కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒకవైపు క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి అంశంలో గ్రూప్ తగాదాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇటువంటి సిచ్యువేషన్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసినప్పుడు మాత్రం పీసీసీకి ఏం చేయాలని చెప్పి కూడా పీసీసీ ఆలోచనలు అయితే పడుతున్నారు. రోజుకి అసంతృప్తుల సంఖ్య, అసంతృప్తి గాలం ఏదైతే ఉందో అసంతృప్తి గాలం కూడా రోజు పెదవిర్చేటువంటి వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. కాబట్టి వీరిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి? ఎందుకంటే ఒక రాజగోపాల్ రెడ్డి కాదు, విజయశాంతి కానివ్వండి, గుత్తా సుఖేందర్ రెడ్డి కానివ్వండి, జానారెడ్డి కుమారుడు కానీ, ఎడమ బొజ్జ కానివ్వండి, ఈ ఎడమ బొజ్జకు సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తుంది? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కేవలం తన అసంతృప్తిని వెలగక్కడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద ఏఐసిసికి కానివ్వండి, మరొక పక్క ఇటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేస్తాననడం ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టించాలని చెప్పొచ్చు. సొంత పార్టీకి సైతం కూడా రాజగోపాల్ రెడ్డి కొంత దూరం అవుతున్నారు. రాజగోపాల్ రెడ్డి మీద అనేక అపోహాలు వస్తున్నాయి. మరి పార్టీ ఉంటారా, మారతారా రాజగోపాల్ రెడ్డి, లేదంటే పార్టీ మీద ఈ విధంగా కొనసాగుతారు? ఎందుకంటే పాత నేతలు ఎవరు అన్నట్లే అంత కొత్త వాళ్ళే చూసుకుంటున్నారు అని చెప్పి కూడా కొంతమంది బయటికి బాహాటంగా చెప్పకపోయినప్పుడు రాజగోపాల్ రెడ్డి బాహాటంగా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీటన్నిటిని మరి పీసీసీ అయితే దీని మీద స్పందించారు, మాట్లాడారు. కానీ మిగతా నేతలు మాత్రం అసంతృప్తి అందరిలో ఉంది, కానీ కొంతమంది బయట పెడుతున్నారు. కాబట్టి ఇంకోవైపు అటు బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళు సైతం కూడా కొంత ఆపరేషన్ చేస్తామని అంటున్నారు. వీటన్నిటిని మరి ఇది ఎమ్మెల్యేలను సంతృప్తి చేసి మరి పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, పీసీసీ కానివ్వండి, అటు ఏఐసీసీ కానీ, మరొక పక్క ముఖ్యమంత్రి కానీ వీరందరినీ మరి సంతృప్తి పరుస్తారా, లేదంటే పోన్లే అలాగే పోని వాళ్ళు అలాగే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారని వదిలేస్తారా అన్నది కూడా మరి వేచి చూడాలి.